ఈ సెషన్లో ఎస్క్యూఎల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ఫ్లాట్ ఫైల్స్ క్రియేట్ చేసి అంటే సపోజ్ మనకి ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్లో అంటే .txt ఫార్మాట్లో మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్క్యూఎల్ సర్వర్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో శాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ఎస్క్యూఎల్ సర్వర్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ సపోజ్ ఎంప్లాయ్ ఐడి నేమ్ అడ్రస్ salary వన్ టూ త్రీ ఫోర్ జెండర్ అనే కాలం కూడా తీసుకుంటాం. సింపుల్ టేబుల్ క్రియేట్ చేసాం. రైట్ ఎంప్లాయ్. సో ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే టెక్స్ట్ ఫైల్లో. సో టెక్స్ట్ ఫైల్లో నాకు ఇక్కడ నాకు కాలమ్స్ ఏమేమి ఉన్నాయి? ఐడి నేమ్ ట్యాబ్ తీసుకుంటాం. జెండర్ అడ్రస్ salary వన్ అండ్ నేమ్ జెండర్ మెయిల్ అడ్రస్ salary మెయిల్ నేమ్. సో మీరు ట్యాబ్ స్పేస్ సో ట్యాబ్ ఇచ్చి నేను ఇక్కడ డీటెయిల్స్ స్టోర్ చేస్తున్నాను. సరే ఎంప్లాయ్ ఈఎంపీని యూజ్ చేసాను. ఈఎంపీ ఒకసారి చూడండి. సో మనం క్రియేట్ చేసిన డేటా రైట్. సో ఇప్పుడు ఈ ఫైల్ నుంచి అంటే ఏదైతే ఫైల్ టీఎక్స్టీ ఫైల్ ఉందో టీఎక్స్టీ ఫైల్ నుంచి నేను దీనిలో ఉన్న డేటాని ఇక్కడ ఏదైతే ఎస్క్యూఎల్ సర్వర్ లో నేను ఇక్కడ క్రియేట్ చేశాను కదా టేబుల్ అనేది. సో ఈ టేబుల్లోకి నాకు ఇన్ఫర్మేషన్ రావాలి. సో మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తామో చూద్దాం. సో దీనిలో వచ్చేసి మనకి ఫస్ట్ ఇనిషియల్ గా లేదు. సో ఫస్ట్ చూడండి విజువల్ స్టూడియో తీసుకున్నా. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ప్రాజెక్ట్ టెస్ట్ ప్రాజెక్ట్ 1 అని తీసుకున్నాం. క్రియేట్ సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. చూడండి ఇలా వచ్చేసి సొల్యూషన్ దీంట్లో మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అండ్ దీనిలో ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది. సో SSIS ప్యాకేజెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ చేసినది ఏంటంటే SSI ప్యాకేజెస్ లో .dtsx అని ఉంది కదా. సో ఇక్కడ న్యూ SSIS ప్యాకేజ్ అనేది క్రియేట్ చేద్దాం. న్యూ ప్యాకేజ్ 1 అని క్రియేట్ అయింది. దీని నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాం. లైక్ మనం ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం కన్వర్షన్ కదా. లైక్ డెలిమిటెడ్ ఫైల్ అని తీసుకున్నాం. అంటే ట్యాబ్ డెలిమిటెడ్ అంటే మనం ట్యాబ్ గ్యాప్ తీసుకున్నాం. అలాగే కామా తీసుకుంటాం లేదంటే పైప్ సింబల్ తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా ఇక్కడ దీని మీద వర్క్ చేయొచ్చు. సో డెలిమిటెడ్ ఫైల్ క్లియర్. సో ఇక్కడ చూడండి కంట్రోల్ ఫ్లో డేటా ఫ్లో పారామీటర్స్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అండ్ ప్యాకేజ్ లైక్ ఎక్స్ప్లోరర్.
సో ప్రతిదీ వన్ బై వన్ చూస్తాం. సో ఫస్ట్ ఇక్కడ కంట్రోల్ ఫ్లో వెళ్తే ఫస్ట్ మనకి డేటా ఫ్లో టాస్క్ ఉంది. ఇక్కడ చూడండి, ఫేవరెట్ లో మనకి ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి, డేటా ఫ్లో టాస్క్ అండ్ ఎగ్జిక్యూట్ టాస్క్. సో ఎగ్జిక్యూట్ టాస్క్ అనేది మనం కొరీ ప్రొవైడ్ చేస్తాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ దాని తర్వాత దానికి కరస్పాండింగ్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో లైక్ అసోసియేట్ చేసి దానికి ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి డేటా ఫ్లో టాస్క్ అనేది తీసుకున్నాం, డ్రాగ్ చేయడం, జస్ట్ ఇది నార్మల్ గా డ్రాగ్ అనేది తీసుకున్నాం, రైట్. ఇట్స్ ఏ కంట్రోల్ ఫ్లో, రైట్. అండ్ ఎప్పుడైతే దీని మీద మనం డబుల్ క్లిక్ చేస్తామో అప్పుడు డేటా ఫ్లోకి వెళ్ళి డేటా ఫ్లో. సో డేటా ఫ్లోలోకి వచ్చాం కదా. సో డేటా ఫ్లోలో ఇక్కడ ఏంటి, మనకి సోర్స్ నుంచి డేటాని తీసుకొని డెస్టినేషన్ లో మనం ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫేవరెట్ లైక్ అదర్ సోర్సెస్ అదర్ డెస్టినేషన్ అని. సో అదర్ సోర్స్ లో మనం తీసుకుంటుంది ఫ్లాట్ ఫైల్, టిఎక్స్టీ ఫైల్ కదా. సో టిఎక్స్టీ ఫైల్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫ్లాట్ ఫైల్. టిఎక్స్టీ ఫైల్ ఇస్ ఏ ఫ్లాట్ ఫైల్ సోర్స్. ఫ్లాట్ ఫైల్ సోర్స్ కింద తీసుకుంటాం. అండ్ నౌ దాని మీద డబుల్ క్లిక్ చేయండి. అండ్ ఇక చూడండి, ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ అని. ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ మన కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. దట్ మీన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అనేది చూద్దాం. ఒక ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్, ఓకే. ఫైల్ నేమ్ ఎక్కడుంది, మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసాం. డెస్క్టాప్ మీద ఈఎంపీ, క్లియర్. డెస్క్టాప్ మీద ఈఎంపీ అని చెప్పి తీసుకున్నాం. అండ్ కాలమ్స్ చూడండి. సో ఇది చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ డిస్ప్లే చేసిన అండ్ కాలమ్ డెలిమిటర్ ట్యాబ్, రైట్. కాలమ్ డెలిమిటర్ ట్యాబ్. సో ఇక్కడ చూడండి, మనకి సెమీకోలన్, కోలన్, కామా, వర్టికల్ పారన్, పైప్ సింబల్స్. సో ఇలా కూడా మనం కాలమ్స్ అంటే మనం ఇచ్చిన టెక్స్ట్ ని సెపరేట్ చేస్తాం కదా. సో బేస్డ్ ఆన్ మనం ఇది ఎలా ట్యాబ్ తో కదా సెపరేట్ చేసింది. సో ఇలా ఇది మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది మనకి, ఓకే. సో ఐడి, సో ఇది స్ట్రింగ్ ఫార్మాట్ లో చూపిస్తుంది. లైక్ ఇది మనకి స్ట్రింగ్ కాదు, మనకు కావాల్సింది 4 byte సైన్ లైక్ ఇంటీజర్ వాల్యూస్, సపోజ్ అన్సైన్డ్. అండ్ నేమ్ స్ట్రింగ్, ఓకే. జెండర్ కూడా అంతే, అండ్ సాలరీ. సో సాలరీ కూడా మనం చేంజ్ చేద్దాం. కరెన్సీ, ఓకే. ఇక్కడ మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు. లైక్ చూడండి, ప్రివ్యూ చూడండి, మనకి డేటా అనేది ఇలా వస్తుంది. అంటే ఇది సోర్స్ ఫైల్ నుంచి మనం తీసుకున్నాం, క్లియర్. సోర్స్ ఫైల్ నుంచి మనం తీసుకున్న డేటా. సో ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ కాలమ్స్, అవుట్పుట్ కాలమ్స్, క్లియర్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఇది మనకు అవసరం లేదు. ఇది ఫ్లాట్ ఫైల్ సోర్స్. అండ్ నెక్స్ట్ వన్, ఎక్కడ మనం ప్లేస్ చేయాలి దీన్ని, ఎస్క్యూఎల్ సర్వర్ లో. సో ఎస్క్యూఎల్ సర్వర్ కి మనకి ఓఎల్ఈడిబి డెస్టినేషన్ ఫైల్ ఇస్తుంది, ఓఎల్ఈడిబి డెస్టినేషన్ ఫైల్. సో ఇక్కడ చూడండి, మనకి ఇది చూడండి, కనెక్షన్ మేనేజర్, ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ ఫస్ట్ ఇక్కడ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఓఎల్ఈడిబి డెస్టినేషన్, డబుల్ క్లిక్ చేద్దాం. అండ్ నా ఇక్కడ చూడండి, వ్యూ కనెక్షన్, లైక్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. దేనికి, టెస్ట్ డిబి మీద కదా మనం తీసుకుంటుంది, ఇక్కడ టెస్ట్ డిబి, క్లియర్. సో ఒకసారి కనెక్షన్ నేమ్ తీసుకున్నాం, ఓకే. లైక్ ఇట్స్ సర్వర్ నేమ్ అండ్ టెస్ట్ డిబి టెస్ట్ కనెక్షన్, ఓకే. ఓకే ఫైన్. సో టెస్ట్ డిబి సెలెక్ట్ చేసాం అండ్ ఓకే. సో డేటా యాక్సెస్ మోడ్ టేబుల్, లైక్ టేబుల్ వాల్యూ ఇద్దాం. అండ్ అలానే ఇక్కడ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఆర్ వ్యూ, ఏ టేబుల్ మీద, ఎంప్లాయీ టేబుల్ మీద. ఎంప్లాయీ టేబుల్లోనే కదా మనం ఇక్కడ స్టోర్ చేయాలని చెప్తుంది, రైట్. నెక్స్ట్ వన్, మ్యాపింగ్ ది కాలమ్, కాలమ్స్ ని మ్యాప్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి ఐడి, ఇక్కడ ఇన్పుట్ కాలమ్స్, లైక్ ఇక్కడ ఇది డెస్టినేషన్ ఐడి, ఓకే. లైక్ ఇన్పుట్ కాలమ్స్ అనేది మనకి ఇక్కడ రావాలంటే ఇక్కడ మనకి మ్యాపింగ్ అనేది జరగాలి ఇక్కడ, క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లింక్ చేద్దాం,
ఓకే. సో ఇది డెస్టినేషన్. సో ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్ చేస్తాం కాబట్టి ఓకే. అండ్ నా చూద్దాం. సో టేబుల్ నేమ్, ఎంప్లాయ్ అండ్ మ్యాపింగ్. సో చూడండి ఆటోమేటిక్ గా మ్యాప్ చేసేసుకుంది. ఇంతకుముందు మనకి ఇన్కమ్ కాలం లైక్ మనం దాన్ని మ్యాప్ చేయలేదు. సో అందుకనే ఇలా తీసుకుంటాం రైట్. అండ్ నౌ సో ఇప్పుడు మనం డెస్టినేషన్ లోకి ఇచ్చేసాం రిసోర్స్ అంటే ది డెస్టినేషన్. అండ్ ఒకసారి రన్ చేద్దాం. సో త్రీ రోస్ అనేది ఎఫెక్ట్ అని మనకి చూపిస్తుంది. అండ్ మనం స్పెషల్ చెక్ చేద్దాం మళ్ళీ again మనం. సో చూడండి 3 rows ఓకే ఇన్సెట్ ఓకే. సో యాక్చువల్గా మనం ఇచ్చిన డేటా అనేది ఇక్కడ మనకి ఇన్సెట్ అనేది జరిగింది. లైక్ ఇట్స్ ఏ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వరకు మనం ఎస్క్యూఎల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ లో మనం ఫస్ట్ చేసిన ఎగ్జాంపుల్ ఇది. సో డేటా అనేది మనకి ఇక్కడ రీచ్ అయింది రైట్ సక్సెస్ఫుల్ గా. సో ఇక్కడ మనకు కూడా చూపిస్తుంది ఇక్కడ. అండ్ అలాగే సపోజ్ ఇక్కడ మనకు కావాలి ఇక్కడ చూడాలి అనుకున్నాం అనుకోండి. లైక్ ఇది స్టాప్ చేద్దాం. సపోజ్ ఇక్కడే మనకి ఏదైనా చూడాలి అనుకుంటే డేటా లైక్ ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ నా ఎనేబుల్ డేటా వ్యూయర్ అని ఇస్తే సరిపోతుంది. ఎనేబుల్ డేటా వ్యూయర్ అండ్ అగైన్ మనం ఇప్పుడైతే ఇక్కడ డివర్క్ చేస్తామో ఈ డేటా వ్యూయర్ ఏదైతే ఉందో డేటా వ్యూయర్ దగ్గర మనకి రిజల్ట్ సెట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. క్లియర్. సో చూడండి ఇక్కడ క్లియర్. సో డేటా వ్యూయర్ లో కూడా మనం చూసుకోవచ్చు. క్లియర్. సో యాజ్ ఆఫ్ నో మనం ఏం చేసాము అంటే ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ లో మనం ఏదైతే ఈ టీఎక్స్టీ ఫైల్ లో ఉన్న డేటా ఏదైతే ఉందో లైక్ ఇది ట్యాబ్ స్పేస్ తీసుకున్నాం. నాకు అలా కాదు ట్యాబ్ స్పేస్ కాదు నేను కామాతో తీసుకున్నాను అనుకోండి. సో వాట్ నెక్స్ట్. సో కామాతో తీసుకున్నాను రైట్. డెలిమిటర్ కామాతో తీసుకున్నాను. సో ఇలాంటి కేసులో మరి దాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఎలా రీడ్ చేయాలి అండ్ అగైన్ దాన్ని ఎలా లోడ్ చేయాలి అని చెప్పేసి తీసుకున్నాం. లైక్ మనం తీసుకున్నాం డేటా ఫ్లో టాస్క్ అని చెప్పి తీసుకున్నాం. డేటా ఫ్లో టాస్క్ ఇస్ నథింగ్ బట్ ఇట్ రీడ్స్ ది డేటా ఫ్రమ్ ది సోర్స్ అండ్ లోడ్స్ ది డేటా ఇంటూ డెస్టినేషన్. సోర్స్ నుంచి రీడ్ చేసి డెస్టినేషన్ లో లోడ్ చేస్తుంది. క్లియర్. సో ఇక్కడ చూడండి నేను చేంజెస్ చేస్తున్నాను విత్ కామా సపరేట్. క్లియర్. సో దీన్ని నేను సేవ్ చేస్తున్నా. ఎంప్లాయ్ 2 క్లియర్. ఎంప్లాయ్ 2 అని చెప్పి అండ్ సో ఇదే సేమ్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఎంప్లాయ్ టేబుల్ నుంచి డేటాని రిమూవ్ చేద్దాం. సో టేబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ చూడండి ఫ్లాట్ ఫైల్ అని తీసుకున్నాం అండ్ అలానే డెస్టినేషన్ తీసుకున్నాం సేమ్. అండ్ అగైన్ ఇంకొక ఫ్లాట్ ఫైల్ అనేది తీసుకున్నాం. ఓకే. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. సో సేమ్ అది యాస్టేజ్ ఇద్దాం. నార్మల్గా అయితే మనం చేంజెస్ అనేది చేసుకుంటాం. ఓకే. అండ్ సో ఫార్మాట్ డెలిమిటర్ వచ్చేసి మనకి ఓకే కామా కామా సపరేటెడ్. సో కాలం చూడండి ఇప్పుడు కామా సపరేట్ తీసుకుంటే కాలమ్స్ ఎలా వచ్చినాయి. చూడండి ఇక్కడ డెలిమిటర్ చేంజ్ అయ్యేందుకు మనకి ఇక్కడ ఫార్మాట్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే కామా సపరేటెడ్ తీసుకున్నామో లైక్ మనకి ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. క్లియర్. కాలమ్స్ ఓకే. దిస్ ది సోర్స్ వన్ అండ్ డెస్టినేషన్. డెస్టినేషన్ అనేది మనకి ఎస్క్యూఎల్ సర్వర్ తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ OLEDB కనెక్షన్ తీసుకున్నాం అండ్ మ్యాప్ చేసాం. అండ్ నా OLEDB కనెక్షన్ లో
ఎక్కడ తీసుకున్నాం సేమ్ టెస్ట్ డిబి లైక్ ఇక్కడ పాత మనకు ఆల్రెడీ చూస్ చేసే ఉంది. అండ్ నా ఎంప్లాయీలోకి తీసుకున్నాం ఎంప్లాయ్ టేబుల్. సో మ్యాపింగ్ చూడండి ఆల్రెడీ మ్యాపింగ్ అండి. సో ఇది ఇన్కమింగ్ కాలమ్స్ అండ్ ఇది వచ్చేసి మనకి అవుట్ గోయింగ్ కాలమ్స్. సో ఓకే క్లియర్. ఇక్కడ 3 రోస్ ఉన్నాయి, ఇక్కడ 3 రోస్ ఉన్నాయి. ఓవరాల్ గా చెక్ చేద్దాం. సో ఓవరాల్ గా 6 రోస్. నార్మల్ గా అయితే మనకి ట్యాబ్ ఇచ్చినా కానీ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ డిఫైన్ చేసాం డిక్లేర్ చేసాం కాబట్టి ట్యాబ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కామా సపరేటెడ్ ఇచ్చాం కాబట్టి కామా సపరేటెడ్ ఇచ్చింది. క్లియర్. సపోజ్ నేను దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. స్టాప్ చేద్దాం. అన్నా ఇక్కడ రిమూవ్ చేసాం. అండ్ నా సేమ్ ఇదే ఫ్లాట్ ఫైల్. సో ఇక్కడ పైప్ సింబల్ వేసేద్దాం. రైట్. కామా దగ్గర మనం పైప్ సింబల్ అనేది యూజ్ చేస్తున్నాం. దీన్ని ఎంప్లాయీ 3 కింద స్టోర్ చేస్తున్నాం. పైప్ సింబల్ యూజ్ చేసినప్పుడు డెలిమిటర్ మరి దాన్ని ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో సోర్స్ లోకి వెళ్ళాం. వెళ్ళాం ఓకే. న్యూ బ్రౌజ్ ఎంప్లాయీ 3 వర్టికల్ బార్. సో చూడండి కాలమ్స్ వర్టికల్ బార్ ఇస్తే మనకి ఇలా తీసుకొస్తాం. సపోజ్ ట్యాబ్ అన్నాం అనుకోండి మొత్తం ఒక దాని అనుకుంటాం. సో ఇక్కడ మనం వర్టికల్ బార్ తీసుకున్నాం కాబట్టి వర్టికల్ బార్. సో ఇక్కడ చూడండి ప్రాపర్ స్ట్రక్చర్ అనేది వస్తుంది మనకి. రైట్. అండ్ దీనిలో కూడా సేమ్ ఎంప్లాయర్ తీసుకుంటాం. అండ్ మ్యాపింగ్ ప్రాపర్ గా అయింది. ఓకే ఫైన్. దీనిలో చూడండి మనకి ఇక్కడ ఒకసారి చూస్తే టేబుల్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు. సో ఎప్పుడైతే మనం ఇక్కడ దీన్ని రన్ చేస్తామో మనం బిల్ చేస్తాము. బిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే text అనేది ఏదైతే ఉందో డేటాబేస్ లో ఇంటిగ్రేట్ అవుతుంది. క్లియర్. సో చూడండి వచ్చింది. క్లియర్. సో యాజ్ ఆఫ్ నో ఇంతవరకు ఓకే. అండ్ సింపుల్ ఇంకొక థింగ్ ఏంటంటే సోర్స్ నుంచి మనం తీసుకునేటప్పుడు సో మనం ఇక్కడ ఏం తీసుకున్నాం ఎంప్లాయ్ 3 తీసుకుంటున్నాం. సో ఎంప్లాయ్ 3 తీసుకున్నప్పుడు సపోజ్ నాకు ఇక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. నల్ వాల్యూస్ ఫస్ట్ దీన్ని సేవ్ చేస్తున్నాం. ఎంప్లాయ్ 3ని మనం లోడ్ చేసుకున్నాం ఫస్ట్. సో ప్రివ్యూ చూడండి నాకు ఇక్కడ ఇవి బ్లాంక్ వాల్యూస్ నల్ కాదు. యాక్చువల్గా ఇక్కడ బ్లాంక్ స్పేస్ వస్తుంది. ఇక్కడ చూడండి బ్లాంక్. రైట్. బ్లాంక్ వస్తుంది. బ్లాంక్ స్పేస్. మరి ఈ బ్లాంక్ స్పేస్ ఉంది కదా ఇక్కడ దీనిని బ్లాంక్ స్పేస్ ఉంది దాన్ని మరి మనం ఇన్పుట్ చేసేటప్పుడు అంటే మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం కదా. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి వాల్యూస్ అనేది మనకి ఆ బ్లాంక్ స్పేస్ ఉండకూడదు. లైక్ అది కన్వర్ట్ అవ్వాలి. ఎలా నల్ వాల్యూస్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఎలా నల్ వాల్యూస్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో నల్ వాల్యూస్ కింద కన్వర్ట్ అవ్వాలంటే ఈ ఫ్లాట్ ఫైల్ సోర్సెస్ ఏదైతే ఉందో దాని ప్రాపర్టీస్కి వెళ్ళాలి. సో ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ చూడండి రిటైన్స్ నల్స్ అన్నాం కదా. రిటైన్ నల్స్. సో దాన్ని ట్రూ చేస్తుంది. రిటైన్స్ నల్స్ ట్రూ చేస్తుంది. ప్రాపర్టీస్కి వెళ్ళా అండ్ రిటైన్ నల్స్ ట్రూ చేస్తుంది. క్లియర్.
ఒకసారి డిబగ్ చేద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. 3 rows ఎఫెక్ట్ అయింది. సో చూడండి ఇక్కడ ఎక్కడైతే రిటర్న్ నల్ వాల్యూస్ అనేది మనం టూల్ పెట్టామో అప్పుడు ఏంటంటే ఎంటీ లైక్ ఇక్కడ రైట్ ఎంటీ ఉన్న వాల్యూస్ అనేది మనకి నల్ అనే వాల్యూ వచ్చింది. రైట్ యాక్చువల్గా సాలరీ అనేది 0 అని తీసుకుంటుంది సమ్ కేసెస్. సో యాక్చువల్గా మనం ఏమేంటంటే ఇక్కడ నల్ వాల్యూస్ లైక్ ఎంటీ వాల్యూస్ ని నల్ వాల్యూస్ కింద మనకి కన్సిడర్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో అది మనం ఇక్కడ తీసుకున్నాం. క్లియర్. సో నల్ వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేస్తాం. సో అంటే లార్జ్ కాలమ్స్ మీద ఉంటాం, లార్జ్ డేటా మీద వర్క్ చేసేటప్పుడు మనకి ఇట్లా స్పేస్ అనేది వైట్ స్పేస్ అనేది ఉంది, లైక్ బ్లాంక్స్ ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు మనకి అది నల్ వాల్యూ అనేది ఫిల్ చేయాలి. లైక్ ఎందుకంటే అది ఎంటీ ఉన్నప్పుడు లైక్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కానీ లైక్ సపోజ్ మనం నేమ్ తో స్టార్ట్ అయ్యే నేమ్ గెట్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి. సో ఇలాంటి కేసెస్ లో అది లైక్ సమ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ లైక్ సెర్చ్ ఫంక్షన్స్ కానీ యూస్ చేస్తున్నప్పుడు అక్కడ మనకు బ్లాంక్ ఉంటే మనకి అక్కడ ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. సో ఆ పర్పస్ లో మనం నల్ వాల్యూ అనేది తీసుకుంటాం. రైట్. ఎస్క్యూఎల్ సర్వర్ అంటే ఇంకా ఇన్ డెప్త్ గా మీకు ఈ కాన్సెప్ట్స్ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఓకే. సో యాజ్ ఆఫ్ నో సోర్స్ నుంచి అంటే సోర్స్ మనం ఎన్ని విధాలుగా సోర్స్ ని తీసుకొని మనం వర్క్ చేయొచ్చు అనేది చూసాం. అంటే జస్ట్ ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్. లైక్ ఇప్పుడు మనం తీసుకుంటే ఫ్లాట్ ఫైల్, అలానే లైక్ రా ఫైల్ నుంచి తీసుకోవచ్చు, XML సోర్స్ నుంచి తీసుకొని చేయొచ్చు, అలాగే ఎక్సెల్ సోర్స్ రైట్ అండ్ edu.net ఇంకా వేరే కేసులు సర్వర్ నుంచి తీసుకుంటాం. సో ఇలా తీసుకుని వర్క్ చేస్తూ ఉంటాం. మనం 1 by 1 ఒకటి చేద్దాం. సో ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఫ్లాట్ ఫైల్ డిఫరెంట్ టైప్స్ తీసుకొని సేమ్ డెస్టినేషన్ సేమ్ టైప్ ఆఫ్ డెస్టినేషన్ లోకి మనం స్టోర్ చేసాం. అంటే సోర్స్ ఫైల్ అనేది డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డెస్టినేషన్ చూద్దాం. డెస్టినేషన్ డిఫరెంట్ టైప్స్ లో ఉంది. సోర్స్ ఫైల్ అనేది లైక్ మనకు సింగిల్ ఉండొచ్చు లేదంటే మల్టిపుల్ ఉండొచ్చు, అంటే డెలిమిటర్స్ కానీ అలా. సో నెక్స్ట్ వీడియోలో ఆ కాన్సెప్ట్స్ చూద్దాం. సో ఇవి శాంపుల్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసిన క్లియర్గా అర్థమవుతుంది. కాన్సెప్ట్ అయితే బేసిక్ కాన్సెప్ట్ మీకు ఒక ఐడియా అనేది క్రియేట్ అయిందని అనుకుంటాను. సో యాక్చువల్గా మనకి ఇక్కడ చూడండి కంట్రోల్ ఫ్లో లైక్ డేటా ఫ్లో టాస్క్ అన్నాం. ఇది ఏంటంటే సో ఎప్పుడైతే డేటా ఫ్లో టాస్క్ డబుల్ క్లిక్ చేస్తామో సో దానిలో మనకి ఈ రెండు మనం క్రియేట్ చేసిన ఏదైతే ఈ కంట్రోల్స్ ఉన్నాయో మనకి దీనిలో రైట్. సో డైరెక్ట్ గా మనం ఏదైతే ఇక్కడ క్రియేట్ చేస్తామో దాని మీద రైట్ క్లిక్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చూడండి మళ్ళీ అగైన్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి మళ్ళీ రోస్ అనేది ఇన్స్టెంట్ క్లియర్. సపోజ్ డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు అనుకున్నాం అనుకోండి, జస్ట్ లైక్ సింపుల్. సో ఎగ్జిక్యూట్ SQL query. సో SQL query ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు SQL స్టేట్మెంట్ ఏమనిద్దాం, ట్రంకేట్ టేబుల్ ఎంప్లాయ్. ట్రంకేట్ టేబుల్ ఎంప్లాయ్. ఓకే క్లియర్. అండ్ నౌ యాక్చువల్ ఇక్కడ చూడండి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, 6 వాల్యూస్. యాక్చువల్ గా ఇక్కడ మనం రన్ చేసినప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ ట్రంకేట్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం ట్రంకేట్ చేసి నెక్స్ట్ డేటా ఫ్లో. సో డేటా ఫ్లో వచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి మనకి ఆ 6 రికార్డ్స్ అనేది మనకి రిమూవ్ అయిపోతాయి, ఎందుకంటే ట్రంకేట్ చేస్తుంది. అండ్ నా ఈ రికార్డ్స్ మాత్రం ఇన్సెట్ అవుతాయి. సరే చూద్దాం. ఓకే దీనికి కనెక్షన్ ఇవ్వండి. సో కనెక్షన్ టెస్ట్ డిబి రైట్, కనెక్షన్ టెస్ట్ డిబి కదా. సో ఎగ్జిక్యూట్ SQL టాస్క్. సో 2 టాస్క్ ఉన్నాయి, ఎగ్జిక్యూట్ SQL టాస్క్ అండ్ డేటా ఫ్లో టాస్క్. సో ఏది దేనికి యూస్ చేస్తాము ఇప్పుడు అర్థమైంది కదా. ఒక ఐడియా అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ చూడండి మొత్తం 6 రికార్డ్స్ ట్రంకేట్ అనేది న్యూగా మనం ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ వచ్చింది. ఓకే 3 rows అనేది ఇన్సర్ట్ చేద్దాం. క్లియర్. సో కదా మీకు డీప్గా రియల్ టైం ఎలా వర్క్ చేస్తారు ఏంటి అనేది చాలా డార్క్ పిక్చర్ ఉంటుంది దీనికి అర్థమని చెప్తాం. బట్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఐడియా ఉండాలి కదా. క్లియర్. అండ్ ఇది ఇప్పటి వరకు డిఫరెంట్ సోర్స్ ఫైల్స్ తీసుకొని చూసాం. అండ్ నెక్స్ట్ మన డెస్టినేషన్ లో డిఫరెంట్ సోర్సెస్ లో ఎలా స్టోర్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.